సో చాలామంది జేఎన్టీయూఏ స్టూడెంట్స్ 1112 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక ఈ జేఎన్టీయూఏ 1112 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడబోయే ముందు ఈ రెగ్యులేషన్స్ వచ్చేసరికి R23 రెగ్యులేషన్ వాళ్ళున్నారు, R20 రెగ్యులేషన్ వాళ్ళున్నారు, R19 రెగ్యులేషన్ వాళ్ళున్నారు, R15 రెగ్యులేషన్ వాళ్ళున్నారు. పాత రెగ్యులేషన్ వచ్చేసరికి R15 కాబట్టి అందుట్లో కొంతమందికి ఇది వచ్చేసరికి లాస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడబోయే ముందు ఇప్పుడు వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఆశ్చర్యంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అఫిలియేటెడ్ కాలేజెస్ కన్నా అటానమస్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది తర్వాత. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జేఎన్టీయూకే కన్నా జేఎన్టీయూఏకే అటానమస్ కాలేజీ కొంచెం తక్కువ. అయితే ఇక్కడ ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో అఫిలియేటెడ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక వాటి పేపర్ వాల్యుయేషన్ అనేది వచ్చేసరికి కొన్ని రోజులు పడుతుంది, లేట్ అయిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో జేఎన్టీయూ అనంతపూర్ది రిజల్ట్స్ డిక్లరేషన్ స్పీడ్ అయిపోయినాయి అన్నీ కూడా. దానికి గల కారణం కొన్ని కాలేజీలు అటానమస్ కింద కన్వర్ట్ అయిపోవటం. దానివల్ల ఏంటి, అఫిలియేటెడ్లో ఉన్న కాలేజీల్లో ఉన్న బుక్లెట్స్ తగ్గుతాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ స్పీడ్గా అయిపోద్ది. ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు సిఎస్సిలో మాత్రం ఎటువంటి క్రేజ్ తగ్గట్ల. సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయినా ఏం డౌన్ అయిపోయినా కోర్ గ్రూపులు మాత్రమే ఇది అవుతున్నాయి. అయితే రోజుకి 80 బుక్లెట్లు ఉంటాయి కాబట్టి సో వాటి షెడ్యూల్ 3 వారం రోజులు కూడా పట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ యూనివర్సిటీలోనే ఈ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో జేఎన్టీయూఏ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంతకుముందే చెప్పాను నేను, మరి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. ఈ రిజల్ట్స్ గురించి చెప్పబోయే ముందు ఈ మార్క్స్ ఎంట్రీ గురించి చెప్పాలి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందో కూడా చెప్పాలి. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అండి జేఎన్టీయూ అనంతపూర్ది అసలు ఏ సెమిస్టర్ అయినా స్ట్రిక్టే. అయితే ఫస్ట్ ఇయర్ది మాత్రం ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే దానికి బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. వాళ్ళు ప్రతిదీ కూడా పట్టి చూస్తారు. ఎందుకంటే ఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ కూడా 1, 2 కోర్ సబ్జెక్టులు ఉంటాయి, కోర్ బ్రాంచ్వి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రిక్ట్నెస్ గల కారణం ఏంటంటే లాక్డౌన్ టైం అప్పుడు వచ్చేసరికి R15 రెగ్యులేషన్లో సప్లీలో కొంతమంది వచ్చేసరికి ఫెయిల్ అవ్వడం జరిగింది, బాగా రాసినా కూడా. అయితే రీవాల్యుయేషన్ పెడితే వాళ్ళు పాస్ అయిపోయారు. అప్పటి నుంచి యూనివర్సిటీ వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ వాల్యుయేషన్లో సరికి చేయకపోతే రెండో వాల్యుయేషన్లో పాస్ అయితే స్టూడెంట్ ఆ పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని లైఫ్ టైం బ్యాన్ చేస్తాం జేఎన్టీయూ అనంతపూర్ కింద పేపర్ వాల్యుయేషన్ చేయకుండా అని చెప్పేసి ఒక రూల్ తెచ్చింది. తెచ్చేపాటికి అప్పటి నుంచి కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అందరూ కూడా చేస్తూ ఉన్నారు. బహుశా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే ఫ్యాకల్టీకి ఎవరో తెలియకపోయి ఉండొచ్చు. అయితే మీ అదృష్టం ఏంటంటే జేఎన్టీయూ అనంతపూర్ రిజల్ట్ ఈసారి స్పీడ్గా రిలీజ్ అయిపోతున్నాయి. ఈ మార్క్స్ ఎంట్రీ గురించి చెప్పబోయే ముందు ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవ్వచ్చు. రిజల్ట్స్ వచ్చేసరికి మంత్ ఎండింగ్కి వచ్చేస్తాయండి. మంత్ ఎండింగ్ దాకా కూడా వెళ్ళకపోవచ్చు. నేను అనుకోవడం 21st 22nd అలా రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి జేఎన్టీయూకే రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సింది 1 by 1, థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాల్సింది వాళ్ళది. అది నాకు తెలిసి 1112 ఈ 20 ఇది కూడా మంత్ ఎండింగ్ అనుకోండి, 20 అలా రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందేమో అన్న. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఎవరు చెప్పలేకపోతున్నారండి వాళ్ళ రోజున. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది అయినా కూడా ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అయితే వెరిఫికేషన్లో వచ్చేసరికి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇప్పుడు 1-2 సార్లు చెక్ చేస్తారు. ఎందుకంటే తేడా అయిందనుకోండి రిజల్ట్స్లో కనుక చేంజ్ అయిపోతాయని చెప్పేసి. అయితే వెరిఫికేషన్ అయిన తర్వాత దానికి ఆ ఎగ్జామినేషన్ కంట్రోలర్ వాళ్ళతో సంతకాలు చేయించాల్సి ఉంటుందండి. వెరిఫై అయిపోయింది అంతా కూడా చివరిలో. అదంతా అయిన తర్వాత పీడిఎఫ్స్ తయారు చేసి ఆ తర్వాత రిజల్ట్స్ని వెబ్సైట్లకి లింక్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ థర్డ్ ఇయర్ మొన్న రిలీజ్ అయినప్పుడు పోయిన సంవత్సరం ఎలాగ జరిగిందో ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. ఏం జరిగింది, రిజల్ట్స్ రిలీజ్ చేసిన ఆ లింక్ మరి కొత్తగా అప్డేట్ చేయడానికి 15 రోజులు 10 రోజులు పట్టింది. సెకండ్ ఇయర్ కూడా కొంచెం లైట్గా అలాగే జరిగింది కానీ దానంత ఇది కాదు. అయితే మరి ఫస్ట్ ఇయర్ కూడా అలాగే జరుగుతుంటే ఫస్ట్ ఇయర్ మాత్రం అలా జరిగేదానికి ఛాన్స్ లేదంటే. రిజల్ట్స్ వచ్చాక మీరు బరాబర్ చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. అదొకటను ఈ మిడ్ మార్క్స్ అను ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ 2 కూడా టాలీ చేసుకునే ప్రక్రియ కొంచెం లేట్ అవుతుందండి.
సో అది అయిన తర్వాత మీ ఫస్ట్ ఇయర్ కదా, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అయితే మిడ్ మార్క్స్ అంటే మీ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళకి తెలీదు. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి మీ డీటెయిల్స్ మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే బార్కోడ్ చింపరు మీ వరకు. కానీ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు రోల్ నెంబర్‌ని బట్టి ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి దీనికి టాలీ చేసి మరి 2 రిజల్ట్స్ డిక్లరేషన్‌లో పాయింట్స్ వస్తాయి కదా! సో, దానికి లింకప్ చేసేటప్పుడు ఇదంతా చేయాల్సి ఉంటది. అందుకే ఇంత డిలే అవుతుందనమాట. అయితే ఇంకోటేంటంటే చాలామంది స్టూడెంట్స్ తెలియని విషయం. మనం రాసేది కరెక్టా? రాంగా? అని వాళ్ళకెలా తెలుస్తదని చెప్పేసి. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు కీ పేపర్ అని ఓ బుక్లెట్ ఇస్తారండి. మీకు ఎగ్జామ్ రాయటం బుక్లెట్ ఎలా ఇచ్చారో వాళ్ళకు. మీకొచ్చిన క్వెషన్ పేపర్ మొత్తం మీరంటే చాయిస్‌లు రాస్తారు. కానీ అక్కడ ప్రతి క్వెషన్‌కి ఆన్సరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు బుక్లెట్ లాగా తయారు చేసి. కీ పేపర్ అంటారు దాన్ని. సో, దాన్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూస్తారండి. స్టెప్స్ చూస్తారండి. దాని ప్రకారం ఉంటుందండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ అయితే జనరల్‌గా బేసిక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీనే వేస్తారు. సో, వాళ్ళు చూడటంతోనే చెప్పేస్తారు. ఇక థియరీ సబ్జెక్ట్ అయితే చూసే పని కూడా ఉండదు. మెయిన్ ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఎళ్తారు. ఇక ప్రోగ్రామింగ్ లాంటివైతే లాజిక్‌లు, ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అలాంటివి చూస్తారు. ఇక డయాగ్రమాటిక్ అయితే వాడి బాడీ పార్ట్స్ ఇలాంటివి అన్నీ చూస్తారు. ఇక ఇట్లా ఉంటదనమాట ఓవరాల్‌గా. ఇదే బయట సబ్జెక్ట్‌లు అనుకోండి, ఎంబీఏ సబ్జెక్ట్‌లు బెఫా ఇలాంటివనుకోండి. ఎంఎస్ మేనేజ్మెంట్ సైన్స్ ఇలాంటివైతే సైడ్ ఎడిక్‌లే కాదండి, కంటెంట్ కూడా చూస్తారు. అయితే జేఎన్‌టీయూ అనంతపూర్ దాంట్లో వచ్చేసరికి ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ వాల్యుయేటర్ పాస్ చేస్తే ఒకవేళ సరిగ్గా రాయకపోయినా పాస్ చేసిననుకోండి, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు వాల్యుయేటర్‌కి. కానీ మీరు సరిగ్గా రాసి ఫెయిల్ చేశారనుకోండి వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే రివాల్యుయేషన్ పెట్టుకుంటారు. వాడు పాస్ అయిపోతాడు. అప్పుడు వీళ్ళని బ్యాన్ చేస్తారు లైఫ్ టైమ్. అయితే అదనమాట సిట్యుయేషను. ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది ఇప్పుడున్న కాలంలో. సో, ఇట్లని చెప్పేసి గట్టిగా చేస్తారంటే బాగా రాసినా కూడా ఫెయిల్ చేస్తారా అండి అంటే మాత్రం అలాంటిది ఏమీ ఉండదు. జేఎన్‌టీయూ అనంతపూర్‌లో మాత్రం రాసిన వాళ్ళైతే న్యాయం జరుగుద్దండి. రాసిన వాళ్ళకి న్యాయం జరుగుద్ది. వాళ్ళు రాసిన వాళ్ళకి రాసినట్టే పాస్ అవుతారు. అయితే మీకు ఇందుట్లో టఫ్‌గా సబ్జెక్ట్‌లు ఏమైనా ఉన్నాయంటే పేపర్ వాల్యుయేషను, బేసిక్స్‌లో ఫిజిక్స్ లాంటివి, కెమిస్ట్రీ లాంటివి. కెమిస్ట్రీ కూడా అంత ఇదిగేం జరగదు. ఇక బయట సబ్జెక్ట్ BEEE ఇలాంటివి ఉంటాయి చూసారా? అవి లేకపోతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా? అవి జరుగుతాయి. ఈ సి ప్రోగ్రామింగ్ కూడా కొంచెం టఫే జరుగుతదండి ఉంటే గనక మీకు. ఓకేనా? ఇక ఇంగ్లీష్ ఇయన్నీ మీకు చెప్పాల్సిన విషయం కాదు ఇది నేను. మీ అందరికి తెలుసు ఎలా రాసినా ఇదే అవుతదని చెప్పేసి. అయితే అడ్మిషన్‌లు పెరిగినా, పెరగకపోయినా ఉన్నదాని కోసం ఎట్లయితే ఉన్నదో అట్లా పేపర్ వాల్యుయేషన్ చేసి ఫస్ట్ నుంచి కూడా పాటించే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే జేఎన్‌టీయూ అనంతపూర్ ఒకటి నాకు తెలిసి. ఓకేనా? సో, అదనమాట ఓవరాల్‌గా అయితే. సో, రిజల్ట్స్ అయితే ఇందాక చెప్పాను కదా! దాని ప్రకారమే ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ.